భయానకంగా వర్షం కురుస్తోంది. పెద్ద పెద్ద ఉరుములు. ప్రకృతి అంతా ఒక రౌద్ర రూపంలో కనిపిస్తోంది. కాని ఇంటి లోపల మాత్రం వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. 2 ఏళ్ల చిన్నారి సుశాంత్ తన తల్లి జానకి ఒడిలో వెచ్చగా నిద్రపోతున్నాడు. ఒక చేతితో బిడ్డను ఒడిలో తలాడిస్తూ మరో చేతితో తన డైరీలో ఏదో ఆలోచనగా రాసుకుంటోంది. ఆమె వెనుక గోడను ఎన్నో అందమైన ఛాయాచిత్రాలు అలంకరించాయి. వాటిలో ఒకటి సుశాంత్ తాను తన భర్త జైరాం కలిసి నవ్వుతూ ఐస్క్రీం తింటున్న ఒక మధురమైన జ్ఞాపకం. అంతలో అకస్మాత్తుగా తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఇంట్లో ఒంటరిగా ఉండటంతో జానకి కాస్త భయపడింది. ఈ అర్ధరాత్రి వేళ ఎవరు వచ్చి ఉంటారు అని మనసులో అనుకుంటూ మెల్లగా తలుపు దగ్గరకు వెళ్ళింది. తలుపు తీసి చూస్తే ఎదురుగా తన భర్త జైరాం నిలబడి ఉన్నాడు. అతన్ని చూసిన క్షణంలోనే ఆమెకు ఎంతో ఉపశమనం కలిగింది. ఇంట్లోనే ఉన్నారు కదండి, ఇంతలోనే బయటకు ఎప్పుడు వెళ్లారు అని ఆశ్చర్యంగా అడిగింది. పిల్లల కోసం ఐస్క్రీం తీసుకురావడానికి వెళ్లాను జానకి అని జైరాం నవ్వుతూ చెప్పాడు. అలానా, మరి నాకోసం తేలేదా? మీకు నాపై ప్రేమ తగ్గిపోయిందేమో అంటూ చిరుకోపంగా అలిగింది. పాపం జైరాంకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోకండి, నేను అలిగాను అంటూ మూతి తిప్పుకుంది. ఆమెను బుజ్జగించడానికి జైరాం ఒక ఆలోచన చెప్పాడు. సరే జానకి, నిన్ను బయటకొక చిన్న డ్రైవ్కి తీసుకెళదామా? మరి పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా ఎలా వదిలి వెళ్తాం అని ఆమె సందేహంగా అడిగింది. పడుకున్నారు కదా జానకి, మనం వెళ్ళి వెంటనే తిరిగొచ్చేద్దాం. చివరకు ఆమెను ఒప్పించి కారులో బయటకు తీసుకువెళ్లాడు. ఇద్దరూ కారులో ప్రయాణం చేస్తుండగా వర్షం మరింతగా ఉధృతమైంది. ఆ కుండపోత వర్షంలో కారు వైపర్ అకస్మాత్తుగా విరిగిపోయింది. ముందున్న రోడ్డు ఏమాత్రం కనిపించటం లేదు. అప్పుడే ఎదురుగా ఒక పెద్ద లారీ వేగంగా దూసుకొస్తోంది. దాన్ని తప్పించడానికి జైరాం ప్రయత్నించాడు. కాని ఆ తొందరలో కారు పక్కనే ఆగి ఉన్న మరో కారును బలంగా ఢీకొట్టింది. ఆ ప్రమాదం అత్యంత దారుణంగా జరిగింది. కారు తలుపు ఊడిపోవడంతో జానకి బయట రోడ్డు మీద పడిపోయింది. రక్తపు మడువలో ఆమె తీవ్ర గాయాలతో పడుకుంది. ఒకవైపు ఎడతెగని వర్షం కురుస్తోంది, మరోవైపు ఆకాశాన్ని చీల్చే పెద్ద మెరుపు మెరిసింది. ఆమె చివరి క్షణాల్లో తన ప్రాణసమానమైన భర్తను, తన చిన్న బిడ్డను తలుచుకుంది.